ప్లీజ్ అధ్యక్ష మంత్రి గారు మీరు కంటిన్యూ. మొదటి ప్రశ్నకు సమాచారం అటువంటి సమాచారం ఇంకా ఏది అందలేదండి. రెండో ప్రశ్నకు సమాధానం అవునండి. ఎగుమతిదారుల గోదాములపై దాడులు నిర్వహించగా బియ్యంలో ఫార్టిఫైడ్ రైస్ కర్నల్స్ ఎఫ్ఆర్కేలు అంటాం అధ్యక్ష ఉన్నట్టు గుర్తించడమైంది. ఈసీ చట్టం 1955 సెక్షన్ 6A కింద మొత్తం 13 కేసులు నమోదు చేయడమైంది అధ్యక్ష. ఇందులో 51,427 మెట్రిక్ టన్నులు ఆ రోజు నిల్వలు స్వాధీనం చేసుకోవడం అయింది. అయితే ఇందులో కొంతమంది గౌరవ హైకోర్టును ఆశ్రయించి వాళ్ళు రిట్ పిటిషన్లు ఫైల్ చేయగా 26,000 ఆ ప్రశ్న అయిపోయిందండి. ఆ ప్రశ్న అయిపోయింది. నెక్స్ట్ అది అయిపోయిందండి. అదే అయిపోయింది. ప్లీజ్ 26,488 మెట్రిక్ టన్నులు ప్లీజ్ ఇందులో పేదలకు అందాల్సిన పీడిఎస్ బియ్యం ఎఫ్ఆర్కే అనురాధ్ గారు ఆ ప్రశ్న అయిపోయింది. అధ్యక్ష కూర్చోండి ప్లీజ్. అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రానికి అన్నపూర్ణగా నిలిచిన 2 జిల్లాలు గోదావరి జిల్లాల అధ్యక్ష. ప్లీజ్ 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 అధ్యక్ష చెప్పండి. అధ్యక్ష ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి అధ్యక్ష. నేను మాట్లాడాల్సినవి వాళ్ళు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి మంత్రి గారు చేసిన తప్పుకి మళ్ళీ కూర్చోండి మేడం, ముగిద్దామండి. ఇంకా క్లోజ్ చేద్దాం. గౌరవ సభ్యులు మాట్లాడినప్పుడు వారు సమాధానం సభకి ప్రజలకు చెప్తే పర్వాలేదు అధ్యక్ష. ఆయన వ్యక్తిగతంగా మాట్లాడతారు అధ్యక్ష. అది చాలా ఆక్షేపణీయం అధ్యక్ష. ఆయనకి పైశాచిక ఆనందం ఉండొచ్చు. చనిపోతే చనిపోయిన వాళ్ళు సానుభూతి లేకుండా వాళ్ళు వ్యంగ్యంగా మాట్లాడచ్చు. మాకే అభ్యంతరలే. వాళ్ళ ప్రభుత్వం అవ్వచ్చు, అది నాకే అభ్యంతరలే. కానీ అక్కడ పరిస్థితులు తెలుసుకోవాలి అధ్యక్ష. అచ్చెన్నాయుడు గారు మాట్లాడారు. మా ప్రాంత తాలూకు సమస్యలు, మా ప్రాంత తాలూకా భౌగోళిక పరిస్థితులు వ్యవస్థ తెలుసు అధ్యక్ష. ఆ నియోజకవర్గం ఎంత చూడమని అధ్యక్ష, లేకపోతే ఎంత రమ్మని అధ్యక్ష. ఇప్పుడు పెట్టారు నరేంద్ర మోడీ గారు. నేను 2004 సంవత్సరం 2007 సంవత్సరం నుంచే ప్రతి ఇంటికి ప్రతి ఊరికి నీరు ఇచ్చాం అధ్యక్ష. ప్రొటెక్షన్ వాటర్ స్కీమ్ లేని గ్రామం అంటూ ఆ నియోజకవర్గం లేదా అధ్యక్ష. ఇవాళ తెలియక మాట్లాడుతున్నారు అధ్యక్ష. అది సమంజసం కాదు అధ్యక్ష. వ్యక్తిగతంగా మాట్లాడడం, సభ్యులకి గౌరవంగా మాట్లాడి గౌరవపరంగా సభను నడుపుకోవడం మంచిదే కానీ వ్యంగ్యంగా మాట్లాడడం దయచేసి దాన్ని ఆక్షేపలేదు అధ్యక్ష. అధ్యక్ష మంత్రి గారు అధ్యక్ష క్లోజ్ చేయండి మంత్రి గారు. ఖచ్చితంగా ఎందుకంటే నేను ఎవరో దానికి చెప్పట్లేదు. ఏ ప్రశ్న అడిగారో ఆ ప్రశ్నకి సమాధానంగా చెప్పాను. ఆ ప్రశ్న సమాధానంగా నేను ప్రాతినిధ్యం వహిస్తున్నా అన్నప్పుడు మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఈ పరిస్థితులు ఉన్నాయని చెప్పాను అధ్యక్ష. అది ఒకవేళ అది తప్పు అయితే వెనక్కి తీసుకుంటాను అధ్యక్ష. ఇటువంటి దారుణ పరిస్థితులు ఉన్నాయని మాత్రమే నేను చెప్పాను అధ్యక్ష. కంక్లూడ్ ప్లీజ్. మేడం కూర్చోండి. మంత్రి గారు మీరు మాట్లాడతారా? హౌస్ ఆర్డర్లో తీసుకురండి ప్లీజ్ కూర్చోండి అధ్యక్ష. ప్లీజ్ ఏ ప్రశ్నకు సమాచారం అయిపోయింది. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం అట్టి సమాచారం ఇంకా ఏది అందలేదు. రెండో ప్రశ్నకు సమాధానం అవునండి. ఎగుమతిదారుల గోదాములపై దాడులు నిర్వహించగా బియ్యంలో ఫార్టిఫైడ్ రైస్ కర్నల్స్ ఎఫ్ఆర్కే అంటోంది అధ్యక్ష. అవి ఉన్నట్టు గుర్తించబడిందని ఈసీ చట్టం 1955 సెక్షన్ 6A కింద మొత్తం 13 కేసులు నమోదు చేయడమైంది. మరియు 51,427 మెట్రిక్ టన్నులు బియ్యంని స్వాధీనం చేసుకోవడమైంది అధ్యక్ష. అయితే ఇందులో కొంతమంది గౌరవ హైకోర్టును ఆశ్రయించగా 26,488 మెట్రిక్ టన్నులు ఎఫ్ఆర్కే కర్నల్స్ ఉన్నట్టు గుర్తించడమైంది అధ్యక్ష. గౌరవ హైకోర్టు గారి సూచనల మేరకు వీళ్ళందరినీ కూడా 13 కేసులు నమోదు చేశాం అధ్యక్ష.
13 కేసులు నమోదు చేసిన వ్యక్తుల పైన బ్యాంక్ గ్యారెంటీలు 83,77,00,000 రూపాయల బ్యాంక్ గ్యారెంటీలు వాళ్ళు పొందుపరిస్తే నాన్ పీడిఎస్ రైస్ అయితే ఉందో నాన్ పీడిఎస్ రైస్ ని వాళ్ళకి తిరిగి ఇవ్వమని గౌరవ హైకోర్టు గారు ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష. దానికి అనుగుణంగా అక్కడ పేద ప్రజలకు అందాల్సిన ఈ బియ్యంని ఏ విధంగా వీళ్ళు దుర్మార్గంగా ఇతర దేశాలకి తరలిస్తున్నారో దానిపైన చర్యలు తీసుకోవడానికి అక్కడ చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. సి ప్రశ్నకు సమాధానం, పీడిఎస్ రైస్ అక్రమ మళ్లింపులో కొంతమంది ఎండిఓ ఆపరేటర్లు ప్రమేయం ఉంది అధ్యక్ష. వీళ్ళు ప్రత్యేకంగా పేద ప్రజలకు అందించాల్సిన ఈ బియ్యాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలు వెచ్చించి అందిస్తుంటే దాదాపు 9 మంది ఎండిఓ ఆపరేటర్ల పైన అవకతవకలు పాల్పడుతున్నారు. చాలా స్పష్టమైన ఆధారాలతో వీళ్ళపైన కేసులు నమోదు చేయడం అయింది అధ్యక్ష. కాకినాడ జాయింట్ కలెక్టర్ గారు 8 మంది ఎండిఓ ఆపరేటర్లకు జరిమానా విధించారు మరియు ఒక ఎండిఓ ఆపరేటర్ ని తొలగించడం అయింది అధ్యక్ష. అధ్యక్ష నేను మాట్లాడతాను ప్లీజ్ వినండి. ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు బ్రో 1 మినిట్ ఎల్ఓపి గారు చెప్తున్నాను కదా ఉండవా, మీరు కూర్చోండి దయచేసి, మీరు కూర్చోండి. ఎల్ఓపి గారు మాట్లాడారు, కూర్చోండి. ఇది మంచి పద్ధతి కాదు. ఎల్ఓపి గారు మాట్లాడుతున్నారు, మీరు కూర్చోండి. అరే ఎల్ఓపి గారు అర్థం చేసుకుని చేయండి. ఇప్పుడు ఎల్ఓపి గారు చెప్పారు, మీరు వెళ్ళాలి. దయచేసి అపోజిషన్ లీడర్ గారు, ఇప్పుడు ప్రతి ప్రశ్నలకి సంబంధించి ఎజెండాలో ఉన్న టైం 1 అవర్. మీరు అడిగే ఆ ఒక్క ప్రశ్నకే సుమారు అరగంట పైన మనం చర్చించడం జరిగింది. కూర్చోండి. అది ఇంకా కాంట్రవర్సీకి పోతుంది. మీరు అడిగారు, ఆయన చెప్పారు, ఆయన అడిగిన తర్వాత మీరు కూడా చెప్పారు. అందుచేత ఆ ప్రశ్నకి ఇవ్వాల్సినటువంటి టైం కంటే చాలా టైం ఇచ్చాం. దాన్ని మీరు ఇంకా కంటిన్యూ చేస్తారంటే మిగతా బిజినెస్ ఉంది, బడ్జెట్ మీద చర్చ ఉంది. మీరేం చెప్పదలుచుకున్నారు? శ్రీనివాస్ గారు కూర్చోండి. ఎల్ఓపి గారు, అది మంచి పద్ధతి కాదు. అది మంచి పద్ధతి కాదు. మీరు ఎల్ఓపి గారి గురించి అడిగారు, ఆయన మాట్లాడుతుంటే కూడా మీరు కంట్రోల్లో లేకపోతే అది కరెక్ట్ కాదు. కూర్చోండి.